అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ తినేటప్పుడు నీళ్ళు తాగకండి, తిన్న తర్వాత వెంటనే నీళ్ళు తాగకండి, తిన్నది అరగదు అనే కాన్సెప్ట్తో ఉంటారు వాళ్ళు. తినేప్పుడు నీళ్లు తాగకపోవడం అనేది కరెక్ట్ కాదు. తినేప్పుడు వాటర్ తీసుకోవడం వల్ల మనకి డైజెషన్ అనేది స్లో అవుతా అనేది ఒక మిత్ లాగా అన్నమాట. ఇది మనం చాలాసార్లు ఇంట్లో వింటుంటాం డాక్టర్. మన పెద్దవాళ్ళు, మన అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ తినేటప్పుడు నీళ్ళు తాగకండి, తిన్న తర్వాత వెంటనే నీళ్ళు తాగకండి, తిన్నది అరగదు అనే కాన్సెప్ట్తో ఉంటారు వాళ్ళు. మా తాతయ్య కూడా అంతే, తిన్న తర్వాత వెంటనే నీళ్ళు తాగరు, కొంతసేపు తర్వాత తాగుతారు. ఎంత తాగమన్నా దగ్గొచ్చినా తట్టుకున్నా తాగకపోయేవాళ్ళు, కొంతసేపు తర్వాత తాగుతారు నీళ్ళు. ఎందుకుంది డాక్టర్ ఇట్లా తిన్న తర్వాత డైజెషన్ స్లో, నీళ్ళు తాగడం వల్ల డైజెషన్ స్లో అయిపోతుంది అన్న మనం నమ్మేది నిజమేనా? నీళ్ళు తాగొచ్చా? ఏంటి వాటర్ అండ్ డైజెషన్ మధ్యలో రిలేషన్ ఏంటి? ఈ రిలేషన్ మీరు అడుగుతుంటే ఆ క్వశ్చన్ నేను పర్సనల్గా నేనే ఫేస్ చేసేది చిన్నప్పుడు. ఎందుకంటే మా తాతయ్య మా నాన్నమ్మ మా ఇంటి దగ్గర ఉండేవాళ్ళు. సో తినేటప్పుడు నీళ్ళు అస్సలు తాగొద్దనేవాళ్ళు, నన్ను కానీ లేకపోతే మా బ్రదర్ని కానీ మా డాడీని కూడా అస్సలు నీళ్ళు తాగొద్దనేవాళ్ళు. కొన్నిసార్లు తినేటప్పుడు మనకేంటంటే చిన్నప్పుడు మనం ఫాస్ట్గా తింటా ఉంటాం, తినేటప్పుడు అటు చూసి ఇటు చూసి మనకి పట్టేసినట్టు అవ్వడం లేదంటే దగ్గు రావడం, అయినా తాగనీయకపోయేది. ఎందుకు అంటే తినేటప్పుడు నీళ్లు తాగితే మనకి ఫుడ్ తొందరగా అరగదు, లేదంటే తిన్నది మింగుడు పడదు, ఏదో సంథింగ్ చెప్పేవాళ్ళు, అర్థం కాకపోయేది. కాకపోతే తినేప్పుడు నీళ్లు తాగకపోవడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం తినేప్పుడు వాటర్ తీసుకోవడం వల్ల మనకి డైజెషన్ అనేది స్లో అవుతా అనేది ఒక మిత్ లాగా అన్నమాట. ఓకే. ఎందుకంటే మనకి డైజెస్టివ్ ఎంజైమ్స్ లేదంటే లోపల యాసిడ్స్ అనేవి బాడీలో ఆ టైంలో వాటర్ ఎట్లా ఉన్నా వాటి అబ్జార్ప్షన్ అవి జరిగిపోతూ ఉంటుంది. సో డైజెషన్ అనేది ఇంపైర్ అవ్వదు. తినేప్పుడు మళ్ళీ ఏంటంటే మనం కొంచెం సిప్స్ ఆఫ్ వాటర్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఫుడ్ని బ్రేక్ డౌన్ తొందరగా బ్రేక్ డౌన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ సైమల్టేనియస్ గా మనకి ఆ లోపల మూవ్మెంట్ స్టమక్ నుంచి లేదంటే చిన్న పేగులకు కానీ పెద్ద పేగులకి ఈజీగా మూవ్మెంట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. మధ్యలో సిప్స్ తీసుకోవడం మంచిదే. అండ్ ఇంకోటి మనం తినే ఒక హాఫ్ అన్ అవర్ కానీ లేదంటే 1 అవర్ ముందు బాగా చిల్డ్ వాటర్ అనేది తీసుకోకపోవడం మంచిది. ఎందుకంటే వాటి వల్ల కూడా కంప్లీట్గా డైజెషన్ ఇంపైర్ అవుతుందని నేను చెప్పట్లేదు, కానీ కొంతవరకు మనకి ఆ ఎంజైమ్స్ అవి కొద్దిగా డైల్యూట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎప్పుడైనా తినేప్పుడు సిప్స్ ఆఫ్ వాటర్ తీసుకోవడం మంచిదే. ఇక్కడ వరకు వచ్చినారంటే ఈ హెల్దీ ఇన్ఫర్మేషన్ మీకు చాలా నచ్చుతుందని చూస్తున్నారు, కానీ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. డాక్టర్, అంటే తిన్న తర్వాత ఆ నీళ్లు తాగడం వల్ల హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఏదైతే స్టమక్ లో HCl ఉంటుందో అది డైల్యూట్ అయిపోతుంది ఇట్లాంటివన్నీ అంటుంటారు కదా, అందుకే మీ జీర్ణ శక్తి తగ్గుతుంది అని. అది మరి అది నిజంగానే మిత్ అంటారా? అది కూడా కరెక్ట్ సైంటిఫికల్ గా ప్రూవన్ అయితే కాదండి. ఎందుకంటే తినేప్పుడు వాటర్ తాగినా ఆ లోపల వాటర్ ఉన్నా గానీ మనకి యాసిడ్స్ వాటి పని అవి జరుగుతాయి, స్ట్రెంత్ ఎక్కువ ఉందండి, జరిగిపోతూనే ఉంటది. కాబట్టి మనం సిప్స్ వాటర్ తీసుకోవడం మంచిదే. అండ్ మీరు ఈ క్వశ్చన్ అడిగితే ఇంకో కపుల్ గుర్తొస్తున్నారు. లిటరల్ గా ఫైటింగ్, వాళ్ళు ఓపిక వచ్చి హస్బెండ్ అంటే నువ్వు చెప్పేది కరెక్ట్ నేను చెప్పేదే కరెక్ట్ అని నా ముందు ఆర్గ్యూ చేసుకుంటారు. రేపు మీరు వచ్చిన రీజన్ ఏంటి, మీరు ఇక్కడ ఆర్గ్యుమెంట్ చేసుకుంటారు అని అడిగితే హస్బెండ్ చెప్తున్నాడు, చూడండి డాక్టర్ గారు మా వైఫ్ అస్సలు తినేప్పుడు నన్ను నీళ్లు తాగనివ్వట్లేదు, ఆల్మోస్ట్ చాలా రోజులు అవుతుంది, నేను రీసెంట్లీ మ్యారీడ్, ఒక 1 month అవుతుంది, నీళ్ళు అస్సలు తాగనివ్వట్లేదు. దేనికి అంటే నాకు మధ్యలో ఈ మింగుడు పడక దగ్గు రావడము ఇట్లా అయినా కానీ తాగనివ్వట్లేదు. ఎందుకంటే ఆ ఫీమేల్ తను చెప్పే రీజన్ ఏంటంటే మా తాతలు చెప్పారు, మా పేరెంట్స్ చెప్పారు, సేమ్ అదే, తినేప్పుడు నీళ్ళు తాగొద్దు, సరిగా అరగదు, డైజెస్ట్ ఇట్లా అవుతుంది అని చెప్తుండే. సో వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, తినేప్పుడు సిప్స్ ఆఫ్ వాటర్ తీసుకోవడం మంచిదే, దానివల్ల మనకి డైజెషన్ స్లో అవడం కానీ లేకపోతే డైజెషన్ అవ్వకపోవడం కానీ ఇవన్నీ జరగవు అంటే అప్పుడు వైఫ్ హస్బెండ్ ని అడ్మిట్ చేసింది. అదే తను చెప్పిన రీజన్ ని యాక్సెప్ట్ చేసింది. సో వాళ్ళు నౌ హ్యాపీ. వాళ్ళ ఇంట్లో కాకుండా మీ ముందు వచ్చి కొట్లాడుతూ. ఒక టిపికల్ తెలుగు ఫ్యామిలీ డాక్టర్, వాళ్ళు లంచ్లో అన్నం పప్పు సాంబార్ కర్రీ తింటారు, లాస్ట్లో పెరుగు తినేసి అయిపోయింది, వెళ్ళిపోతుంది. వీళ్ళకి కావాల్సిన ఫైబర్ దొరుకుతుందా డాక్టర్? బికాస్ ఫైబర్ తినాలి, ఫైబర్ తింటే మంచిది, డైజెషన్లో హెల్ప్ అవుతుంది ఇవన్నీ అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైబర్ దొరుకుతుందా, అండ్ ఫైబర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? మీరు డైజెషన్ ప్రాసెస్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఫైబర్ అక్కడ ఎక్కడ యూజ్ అవుతుంది, ఎంతసేపు డైజెషన్ ఫ్రీ అవుతుంది అంటారు తప్ప అక్కడ ఏం జరుగుతుందో ఎవరు చెప్పరు మాకు. అసలు ఉంటుందా ఇట్లాంటి ఫుడ్లో ఫైబర్ ఉంటుందా? డైలీ రిక్వైర్మెంట్ ఎంత అంటే ఒక 25 to 30 grams ఫైబర్ కావాలా.
కాకపోతే రొటీన్గా మనం సౌత్ ఇండియా గురించి నార్త్లో తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు సలాడ్లు చాలా మంది తీసుకుంటా ఉంటారు వాళ్ళు మార్నింగ్ కానీ afternoon కానీ. మన సైడ్ ఏంటంటే సౌత్ ఇండియా సైడ్ వచ్చేసరికి మనకు రొటీన్గా దాల్, ఒక కర్రీ, ఫ్రైడ్ కర్రీ ఏదో ఒకటి, పెరుగు. సో ఇదంతా మనకి ఏంటంటే మనకి ఇదే కంప్లీట్ డైట్ అనిపిస్తూ ఉంటుంది, కానీ ఇది కంప్లీట్గా బ్యాలెన్స్డ్ డైట్ కాదు. దీంట్లో మనకి సఫిషియెంట్ ఫైబర్ అనేది రాదు. అండ్ ఫైబర్ ఎందుకు మనకి డైజెషన్ హెల్ప్ అవుతుంది అంటే ఏం చేస్తుంది అంటే, ఫైబర్ మనకి ఆ పేగులలో వాటర్ని కొంచెము ఆ స్టూల్ ఫామ్ అయినాక మనకి బల్క్ క్రియేట్ చేస్తుంది. దానివల్ల పేగుల కదలిక ఫ్రీగా ఉంటుంది అనమాట, ఈజీగా మూమెంట్ వస్తూ ఉంటుంది. అండ్ అక్కడ ఉన్న గట్ బ్యాక్టీరియా ఫైబర్ని యూజ్ చేసి పేగులన్నీ హెల్దీగా ఉంచుతూ ఉంటాయి అన్నమాట. సో అందుకనే మనం ఫైబర్ తీసుకోండి, మీకు ఈజీగా డైజెషన్ అవుతుంది. లేకపోతే హై ఫైబర్ డైట్ తీసుకుంటే మోషన్ ఫ్రీగా ఉంటుంది అని చెప్తా ఉంటాం. సో రొటీన్గా మనం తీసుకునే ఈ సౌత్ ఇండియన్ మన డైట్కి మనకు సఫిషియెంట్ ఫైబర్ అయితే అందట్లేదు. ఓకే. సో మీరు ఫైబర్ గురించి అనగానే ఒక 4 ఫ్యామిలీ మెంబర్స్ గుర్తొస్తున్నారు. వాళ్ళు కూడా 4 వచ్చారు, ఫాదర్, మదర్, 2 సన్స్. సో వాళ్ళ కంప్లైంట్ ఏంటంటే, సార్ మేము ఎప్పటి నుంచో మా ఫ్యామిలీలో మాకు రొటీన్ తినే డైట్ ఏంటంటే పప్పు, అది కూడా ఎట్లా అంటే పప్పు చారు, నీళ్ళలాగా బాగా డైల్యూటెడ్ పప్పు చారు, ఫ్రైడ్ కర్రీ ఏదో, పెరుగు తీసుకుంటాం సార్. మాకు అంతకుముందు కొంచెం ఇబ్బంది ఏం లేదు, కానీ ఈ మధ్యలో ఒక 2 వీక్స్ నుంచి ఇంట్లో అందరికీ మలబద్ధకం తయారైందంట. అదే కాన్స్టిపేషన్, పోయేటప్పుడు బాగా గట్టిగా. వాళ్ళ హస్బెండ్కి ఏంటంటే మళ్ళీ సార్ నాకు కింద మోషన్ వెళ్ళేటప్పుడు పెయిన్ కూడా వస్తుంది సార్ అంటున్నారు. సో వాళ్ళకి ఏంటంటే కాన్స్టిపేషన్ అనేది క్రియేట్ అయిపోయింది. ఎందుకు అంటే వాళ్ళు తీసుకునే డైట్లో సఫిషియెంట్ ఫైబర్ లేదు. సో నేనేంటంటే వాళ్ళకి మెడిసిన్స్ ఏమో అడ్వైస్ చేయలేదు, కొంచెం డైట్ మాడిఫికేషన్ చెప్పాను. సో గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, కొన్ని రకాల పల్సెస్, లేదంటే కొన్ని ఫ్రూట్స్, మనకి జాంకాయ కానీ, లేదంటే ఇంకొన్ని ఫ్రూట్స్లో మనకి ఫైబర్ ఎక్కువ ఉంటుంది, చియా సీడ్స్ కానీ, మనకి వాళ్ళకి డైట్లో కొంచెం దాల్ బాగా డైల్యూటెడ్ కాకుండా కొంచెం థిక్గా చేసుకోమని చెప్పాను. అండ్ ఒక సలాడ్లో మనకి క్యారెట్స్, కీరా కంపల్సరీ. అండ్ తిన్న తర్వాత ఒక ఫ్రెష్ ఫ్రూట్ ఏదైనా తీసుకోండి, బటర్ మిల్క్ అవి తీసుకోండి అని చెప్పాను. వీటితోటి ట్రై చేసి చూడండి, మీకు కాన్స్టిపేషన్ అనేది రిలీవ్ అయితే మనము మెడిసిన్స్ ఏం పెట్టాం. ఒక 1 వీక్ తర్వాత రండి చూద్దామని చెప్పాను. 1 వీక్ తర్వాత వచ్చారు, మళ్ళీ ఫాదర్ మదర్ ఇద్దరు వచ్చి, సార్ ఇప్పుడైతే నాకు మా వైఫ్కి ప్రాబ్లమ్ సాల్వ్ అయింది, పిల్లలు కూడా కొంచెం ఇప్పుడు మోషన్ ఫ్రీగానే ఉంది, మేము రెగ్యులర్గా డైట్ ఫాలో అవుతామంటే వాళ్ళకి చెప్పాను, ఫైబర్ మనం తీసుకునే దాంట్లో సరిగా ఉండదు. సో మనం అడిషనల్, నేనేం చేయలేదు, మీకు కొంచెం అడిషన్ చెప్పాను డైట్లో. దాని తర్వాత నుంచి బాత్రూమ్లన్నీ బిజీ అనుకుంటా. ఇక్కడ వరకు వచ్చినారంటే ఈ హెల్దీ ఇన్ఫర్మేషన్ మీకు చాలా నచ్చుతుందని చూస్తున్నారు, కానీ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.